రాష్ట్ర ప్రజానీకాన్ని 2019లో జగన్మోహన్ రెడ్డిని ఒకసారి చూద్దాం, రాజశేఖర రెడ్డి వేవ్ వచ్చిందని లెక్కలో చూశారు ఒకసారి. ఇప్పుడు అదే జనాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణాలు మొత్తం ఉన్న పేదవాళ్ళు బ్రాహ్మిన్స్ మొత్తం అన్ని కులాలు ఒక నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలరు. పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో రేపు జూన్ 4వ తేదీ మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ సారథ్యంలో గవర్నమెంట్ ఏర్పడబోతుంది. వీళ్ళు చేసిన అరాచకం వాలంటరీ వ్యవస్థ అయితే మరీ అరాచకం చేసి పెట్టారు. ఒక మన రాష్ట్రంలోనే మన ఈ 13 ఉమ్మడి జిల్లాల్లో దగ్గర దాపు 400 మహిళల తల్లులు అసలు కాన్ రాకుండా కనుమరుగైపోయారు. దాని మీద ఏంది అంటే ఈ వాలంటీర్లు అమ్మ నీకు అది ఇస్తాం ఇది ఇస్తామని వాళ్ళు మభ్యపెట్టి వాళ్ళ గందరగోళం చేసి రాష్ట్రం అధోగతిగా ముందు చేసిందే వాలంటీర్ వ్యవస్థ. ఈ వాలంటీర్ వ్యవస్థను కూడా తీసేస్తారు. కానీ చంద్రబాబు నాయుడు అదే వాలంటీర్లు అందరినీ అంటే అందరూ ఉండగా మంచోళ్ళు అందరూ చెడ్డోళ్ళు ఉండగా మంచోళ్ళు ఇచ్చి ఇప్పుడున్న 5,000 దాన్ని రేపు 10,000 ఫస్ట్ రాగానే మన గవర్నమెంట్ రాగానే వాలంటీర్లకి 10,000 ఇస్తారు. మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 4,000 పెన్షన్ రేపు ఈ నెలలోనే స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇయటానికి లేదు. ఈ నెల వచ్చే నెల వచ్చే నెల మొత్తం కలిపి జులైలో ఆ 4,000 ఈ 3,000 7,000 ఇస్తారు. మహిళమ్మ తల్లులకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం, ఆర్టీసీ బస్సు ఉచితం. ప్రతి ఇంటికి మహిళమ్మ తల్లి ఇది తల్లి వందనం కింద ఇప్పుడు వాళ్ళు ఇచ్చే అమ్మఒడి కింద మనం తల్లి వందనం కింద అనవరు ఎవడైనా సరే ఒకరుంటే ఒకరికి 15,000 ఇద్దరుంటే 30 నలుగురున్న 60,000 గారు ఇవ్వడానికి రెడీ పడ్డారు. మళ్ళీ మన సంక్షేమం కింద 18 నుంచి 59 ఉన్న మహిళల తల్లికి ప్రతి నెల వాళ్ళ అకౌంట్లో 15,000 ఇస్తారు. ఇంకా రాష్ట్రం అద్భుతంగా జరగటాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ దర్శిలో గొట్టిపాటి లక్ష్మి భారీ మెజార్టీతో గెలిపించాలా. ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి అత్యధిక మెజార్టీలో గెలిపించాలా. అందరూ కలిసి సైకిల్ గుర్తుకు ఓటేసి పవన్ కళ్యాణ్ మద్దతు, నరేంద్రబాబు మద్దతు, చంద్రబాబు మద్దతు, మొత్తం తెలుగుదేశానికి మద్దతు ఉంది. ఇప్పుడు తండోపతండాలుగా రాష్ట్రం మొత్తం మొన్న ఏదైతే జరిగిందో 175లో ఇదే రిపీట్ 160 సీట్లతోటి కూటమి అధికారంలో రాబోతుంది. గొల్లపూడి వేణుబాబు, కొరపాటూరుపాలెం, తాళ్ళూరు మండలం, దర్శి నియోజకవర్గం, రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి. మేము ఈసారి ఒకటే ఆలోచించుకున్నామన్నా, ఏం లేదు. మాకు గట్టిపాటి లక్ష్మి గారు వచ్చారు, రాక వచ్చేసారు. లేడీస్ ఒక మహిళ వచ్చింది, ఆమెను గెలిపించుకోవాలి. పోయినసారి మన ఎవరు మద్దిశెట్టి వేణుగోపాల్ గారు ఉన్నారు, ఆయన చేశారో చేయలేదో మనకు అవసరం లేదు, ఓకేనా. ఈసారి మటుకు ఏమగారు మెజార్టీ తోటి మేము గెలుపుకుంటాం. ఇప్పుడు సామాన్య రైతులు ఏం కొనుక్కుంటారండి? ఇప్పుడు సామాన్య రైతులు ఇప్పుడు నూనె ఎంత పెరిగింది, మామూలు సరుకులు ఎంత పెరిగినాయి, ఏం కథ ఏంది, ఎంత పెరిగాయి, చాలా పెరిగాయి అన్నీ. అంతకు శరణమైన ప్రభుత్వంలో మామూలుగా వచ్చి సరుకులు చేతకపోతే మామూలుగా సరుకులు వచ్చాయి. ఇప్పుడు ఏందన్నా ఎక్కువ దోపిడీ రాజ్యం అయిపోయిందన్న ఇది. ఇప్పుడు చెత్త పన్ను ఇప్పుడు ఎంత 10 రూపాయలు పడుతుంది. ఇంటి పన్ను అన్నీ ఎక్కువ ధరలు వేసారు. కరెంటు బిల్లు వచ్చేసి మాకు వచ్చేసి 4 పల్లెటూరుగా మాది, పల్లెటూరు 300 వస్తుంది, మరి 200 170 180 వస్తుంది. ఇప్పుడు ఎంత వస్తుందన్నా 700 800 వస్తుంది కరెంటు బిల్లు. అభివృద్ధి జరిగిద్దండి. అభివృద్ధి అంటే ఆయనకి మెటాంటి వేరు, ఆయనకి అన్ని ఆలోచన మైండ్ అయింది, అన్నీ చక్కగా చేస్తాడు. మేడం గారు సరిపోటి ఏమంటే సరిపోటి అది 2,000 అని మెజార్టీతో. కాకపోతే మన మధ్యటికి వచ్చింది కదా, 20,000 దాడొచ్చు. చెప్పేది గాలి జనాలు మార్పు అది.